బావ పెళ్ళికొచ్చినాను. ఆ తర్వాత మళ్ళీ ఇదే రావడం. నాకి రావడం అస్సలు ఇష్టం లేదు. ఈ స్వప్న ఉందే, నేను రాకపోతే మళ్ళీ ఎంపుకొని తింటది నన్ని. మంచిగా నా పెళ్ళం వారం రోజులు పుట్టింటికి పోయింది అనుకున్నా. ఈ వారం రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నా. కానీ ఈ పెళ్ళాలు ఉన్నారే, యాడ ప్రశాంతంగా ఉండనిస్తారు మా మొగుళ్ళని. వీళ్ళు పుట్టిందే మొగళ్ళని టార్చర్ చేయనీక. ఏమే స్వప్న, బయట బైకుది సౌండ్ వచ్చింది. బహుశా అల్లుడే వచ్చింటాడు. ఇందాక ఫోన్ చేస్తే అర్ధగంటలో ఊర్లో ఉంటా అన్నాడు. అయితే ఖచ్చితంగా నా మొగుడే వచ్చింటాడు. నేను పోయి చూసొస్తా. ఇదిగో మాటల్లోనే వచ్చినాడు అల్లుడు. ఏవండి, ఎట్లున్నారు, బాగున్నారా? కనబడతలేదా? నేను బానే ఉన్నా. కొంచెం చిక్కిపోయినట్టు కనబడుతున్నారు. ఏ, నేను లేను అని సరిగ్గా తింటలేరా? అంత లేదు. ఇంకా చెప్పాలంటే ఈ వారం రోజుల్లో 1 కేజీ పెరిగినా. నువ్వు నీ పుట్టింటికి వచ్చేసినావు. ఇంక నన్ను టార్చర్ పెట్టనీక, ముప్పు తిప్పలు పెట్టడానికి ఎవరున్నారాడా? ఎవ్వరు లేరు కదా. అందుకు కడుపు నిండగా తిని ప్రశాంతంగా ఉన్నా. అట్లాంటప్పుడు లావైతా గాని బక్కగెందుకైతా? వచ్చి రంగానే మొదలుపెట్టినారా? ఇంకా మాట వరుసకైనా నన్ను మిస్ అయినా అనొచ్చు కదా. అట్ట మాట వరుసకి లేని మాటలు చెప్పడం నాకు అలవాటు లేదు. ఛీ, ఈ జన్మలో మారరు మీరు. నువ్వు మారితేనే కదా ఫస్ట్. ఏంది స్వప్న, వచ్చి రాగానే అల్లుడితో గొడవ? నువ్వు మారవింగా. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నత్తయ్య, మీరు బాగున్నారా? బాగున్నా బాబు. మామయ్య ఇంట్లో లేడా? మీ మామయ్య తెల్లగైన కానుంచి పొద్దు మూకే వరకు పొలంలోనే ఉంటాడు ఎక్కువ. మరి బావేడున్నాడు? మా చెల్లెమ్మ కూడా కనబడతలేదు. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, పిలుస్తాగు. అరే, మీ బావ వచ్చినాడు, రారా. అమ్మ అవని. బావున్నావా బావా? ఎంతసేపు అయింది వచ్చి? బావున్నా బావా, ఇప్పుడే వచ్చినా నేను. అన్నయ్య బాగున్నారా? బావున్నా చెల్లెమ్మ. అది టీ అండి, ఇంట్లో పెడతా. ఇదిగో తీసుకోమ్మా. ఏం అవసరం లేదు. ఎందుకే, ఏమైంది? ఈ పండ్లు మీరు ఎవరి కోసం తెచ్చినారు? నా కోసమే కదా. అట్లాంటప్పుడు నాకియకుండా అవనికి ఇస్తారేంది? నాకియండి, నా బెడ్రూమ్లో పెడతా. ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యద్దు. ఏందే నువ్వు? ఈ పండ్లు నీకోసం తెచ్చినా అని ఎవరు చెప్పినారు నీకు? ఇంట్లో నువ్వు ఒకదానివే ఉన్నావా? అందరు ఉన్నారు కదా, అందుకు అందరి కోసం తెచ్చినాను. ఆయన ఇన్నోటి పండ్లు తెచ్చినాను. ఒక్కదానివే తింటావా నువ్వు? అవును, తింటా. దాంతో రొల్లెందుకు బాబు, ఆ పండ్లేమో ఇచ్చేయండి. ఏందత్తయ్య మీరు కూడా? ఈ స్వప్న గురించి అందరికి తెలిసిందే కదా. ఇది తిన్నదిలే మొండిది గాని. కావాలంటే మేము తెచ్చుకుంటాంలే పండ్లు. అవేవో దీనికి ఇచ్చేయండి. మీ ఇష్టం అత్తయ్య. అమ్మా, లేకుంటే అవనికి ఇస్తాడా పండ్లు? నా మొగుడు డబ్బులు పెట్టి తెచ్చినాడు. అవి నేను మాత్రమే తినాలి. ఎవరికో నేనెందుకు ఇస్తా? ఇదిగో తీసుకో. థ్యాంక్స్ అండి. అన్నీ నాకు ఇష్టమైన పండ్లే తీసుకుని వచ్చినారు. నేనంటే మీకు ఎంత ప్రేమనో. ఉండండి, ఇవి నేను నా బెడ్రూమ్లో పెట్టేస్తా. అవని, నువ్వేమనుకోవద్దమ్మా. అయ్యయ్యో, నేనేమనుకుంటా అన్నయ్య? నిజానికి ఆ పండ్లు మీకోసమే తెచ్చినాను. కానీ ఈ స్వప్న ఉందే, అన్ని తన కడుపుకే కావాలంటది. వేరే వాళ్ళు తింటే వారసలేదు. నువ్వేమనుకోవద్దమ్మా అవని. అయ్యయ్యో, నేనేమనుకుంటా అన్నయ్య? అవెప్పుడు తిననివే పండ్లేమన్నా? స్వప్నకి పండ్లంటే ఇష్టం తీసుకెళ్ళింది. దాంట్లో అనుకుని నీకేముంది? అంతే కదా బావా, స్వప్నని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు అట్లా చేస్తుంది. మీరందరూ ఇంత మంచోళ్ళు ఉన్నారు కాబట్టే స్వప్నని భరిస్తున్నారు. లేకపోతే ఎప్పుడో కొట్టి బయటికి పంపించాలి. అదేంది బాబు, మా పిల్ల మాకు తప్పుతుందే? అది కూడా కరెక్టే అత్తయ్య. నా భార్య నాకు తప్పదు, మీ కూతురు మీకు తప్పదు. బాబు, మీరు ఎప్పుడు తిన్నారో ఏమో. కాలు కడుక్కొచ్చుకోండి, వడ్డిస్తా. సరే అత్తయ్య, మీరంతా తిన్నారా? ఇంకా లేదు బాబు. అయినా మీరు రాకుండా మేమెట్లా తింటామన్నయ్యా? నీకోసమే చూస్తున్నాం అప్పటి నుంచి, ఎవరు తినలే ఇంకా. అవునా, సరేలే, నేను తొందరగా కాలు కడుక్కొని వస్తా, తిందాం అందరం. సరే బాబు. అవని, మనం పోయి తిన్నీకి అన్ని సిద్ధంగా పెడదాం రా. పదత్తయ్య, పోదాం. ఏందే నువ్వు అసలు? నీకు కొంచెమైనా బుద్ధి ఉందే? అయ్యో, నేనేం చేసినాను? పండ్లు తెస్తే ఒక్కదానివి తీసుకొని రూమ్లో పెట్టుకుంటావా? కొంచెమన్నా తెలివి ఉండాలి. నీకు మెదడు మోకాల్లో ఉందేమన్నా? ఇది మరీ బాగుంది. మీరు డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చినారు. అవి మందివి కాదు, నాదే. నాకు తిన్నీక హక్కు ఉంది. నీలక్కడ దాని నేను ఆడ చూడలానే. మన ఇంటికి మా అక్క, మా చెల్లి వాళ్ళ పిల్లలు వస్తే అప్పుడు కూడా రూమ్లో అన్ని దాపెట్టుకుంటావు ఇట్లనే. ఎంతైనా నా తరపుళ్ళు కదా, అందుకు ఇట్లా చేస్తున్నావు అనుకున్నా. కానీ ఆఖరికి నీ సొంతం పుట్టినటోళ్ళు తింటే కూడా వారసలేవా? వాళ్ళెవరైనా మందే? నీ తోడబుట్టిన అన్నయ్య, నీ కన్న తల్లి, మీ వదిన, అంతే కదా. ఛీ, నీ బుద్ధే ఇంత. ఇంకా సార్లే, ఆపండి. నా కన్న తల్లి, నా తోడబుట్టిన అన్నయ్య తింటే నేనేమనుకోను. కానీ దాంట్లో పరాయి మనిషి అవని ఉంది కదా. ఏంది? ఏమన్నావు? అవని పరాయి మనిషా? ఓసై, తను మీ వదిన్నే. మీ అన్నయ్య తాలిగట్టిన భార్య. మా అన్నయ్య తాళిగట్టిన భార్య అని నాకు కూడా తెలుసు.
కానీ అవని పర్మనెంట్గా ఉండే మనిషి కాదు ఈడ. అదేంది? మా అన్నయ్య పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించింది, మీకు తెలుసు కదా. అవును తెలుసు. అత్తయ్య మామయ్య కూడా ఒప్పుకున్నారు. కానీ అమ్మాయి తరపున వాళ్ళు ఒప్పుకునలేరు. అందుకు అత్తయ్య మామయ్య బావకు వేరే పెళ్లి చేసినారు. ఇదంతా నాకు తెలుసు. కానీ మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే మా అన్నయ్య ఇంకా ఆ పల్లవిని ప్రేమిస్తున్నాడు. మా అన్నయ్యకి ఈ అవనితో బలవంతంగా పెళ్లి చేసినారు మా అమ్మ మా నాన్న. బలవంతంగా పెళ్లి చేసినా ఇష్టంతో పెళ్లి చేసినా అది పెళ్ళే కదా. మీ వదిన కాకుండా పోతుందా ఏమన్నా? అబ్బా మీరు పూర్తిగా చెప్పేదినండి. చెప్పు తొందరగా, సాగదీస్తున్నావు అప్పటి నుంచి. మా అన్నయ్య అవనికి మొత్తం చెప్పేసినాడు పల్లవి గురించి. మీ పుట్టింటికి అని చెప్పినాడు. మరి అవని అంత ఈజీగా ఒప్పుకైందే? అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు. మా అమ్మ మా అన్నయ్య ఇద్దరు కలిసి అవనికి 3 నెలలు గడివిచ్చినారు. అంతలోపు మా అన్నయ్య మనసు మారితే అవని ఇన్నే ఉంటుంది. మనసు మారకుంటే వాళ్ళ పుట్టింటికి పోతుంది. సరే, నాకు అంతా అర్థమైంది. ఏమో మీ అన్నయ్య మనసు మారొచ్చేమో, అవని పర్మనెంట్గా ఇంట్లో ఉండొచ్చేమో. గడువు తీరక ముందుకే మీ వదిన కాదని నువ్వెట్లా అంటావు? అంటే నువ్వు ఫిక్స్ అయినావా చెల్లెమ్మ పుట్టింటికోతుందని? అవును, నేను ఫిక్స్ అయిపోయినా. నాకి ఆ ఆవని అస్సలు నచ్చలేదు. ఆ ఆవని ఈ ఇంటికి వచ్చిన కానుంచి అందరూ నన్ను ఊకే తిడుతున్నారు. ఈ ఇంట్లో అందరూ అవనికి సపోర్ట్ చేస్తోళ్ళే. నాకు అసలు ఈ ఇంట్లో విలువనే లేదు. దానికంతా కారణం అవనినే. అందుకు ఆ అవని ఇంట్లో నుంచి పోవాలని నేను కోరుకుంటున్నా. ఛీ, నువ్వు మారవే. ఒక చెల్లెలు వైండి మీ అన్నయ్య జీవితం నిలబెట్టాలి, అంతేగాని వాళ్ళు విడిపోవాలని కోరుకోకూడదు. పాపం అవని చూడ్నీకి అమాయకురాల్లాగుంది. సరిపోయింది. ఆ అవనికి భజన చేయనికి ఆల్రెడీ 3 ఉన్నారు ఇంట్లో. ఇప్పుడు మీరు 4వ వాళ్ళు. నన్ను అసలు ఎవరు అర్థం చేసుకోరు. భర్త అయింది మీరు కూడా ఇంతే. ఈ స్వప్నకి అవని మీద కోపం వచ్చిందంటే పాపం అవని చాలా అమాయకురాలై ఉంటుంది, లేదా చాలా మంచిదై ఉంటుంది. ఎందుకంటే ఈ స్వప్న ఎప్పుడు మంచి వాళ్ళపైన కోపడుతుంది. ఈ స్వప్నలాగా కాకుండా అవనికి నాకు తోచిన సహాయం నేను చెయ్యాలి. ఎట్టయినా సరే బావని అవనిని కలపాలి. అల్లుడు గారు అంతా సిద్ధం చేసినాం, తినడానికి రండి తొందరగా. అత్తయ్య వస్తున్నా. ఏమైనే పిలిచినా గాని అల్లుడు రాలే, ఎందుకు ఇంతసేపు? ఇగో వచ్చినాడు. అందరూ కూసోండి, నేను వడ్డిస్తా. నేను కూడా వడ్డిస్తా అత్తయ్య. సరే అమ్మా. కూర్చో బావా. స్వప్న నువ్వు కూడా కూసో. కూర్చో అంటే కూర్చోవడమేనా? ఇంకేం చేయాలి? అవనితో పాటు నువ్వు కూడా వడ్డిస్తే ఏమవుతుంది? అత్తయ్య తింటది, మీరిద్దరు వడ్డియండి. అంత లేదు, నేను ఒకరికి వడ్డించే రకం కాదు, వడ్డిస్తే తినే రకం నేను. నీకు చెప్పినా చూడు, నాకు బుద్ధి లేదు ఫస్ట్. అత్తయ్య మీరు కూడా కూసోండి. ఈరోజు లేట్ అయింది, మీరు కూడా ఏం తినలేరు ఇంతవరకు. ముందరే మీకు షుగరు. మా చెల్లెమని చూసి నేర్చుకో. నీ కన్న తల్లికి వడ్డీనికి కూడా నీకు మనసు వస్తలేదు. కానీ అవని మీ అమ్మని తన తల్లిలాగా భావిస్తుంది. ఎంత కేరింగ్ చూపిస్తుందో కుటుంబం మీద. ఇంత మంచిదాని మీద నీ కోపం? సిగ్గు తెచ్చుకో కొంచెమన్నా. దీనమ్మ జీవితం. ఈ అవని వల్ల నేను నా మొగుంతో కూడా తిట్లు తినాల్సి వస్తుంది. నా బంగారు తల్లి. ఈ ఇంట్లో నా ఆరోగ్యం గురించి పట్టించుకునేదాన్ని నువ్వు ఒక్కదానివే. అది నా బాధ్యత అత్తయ్య. ఇప్పటికే వంట పని మొత్తం మీరే చేస్తున్నారు. మీకు ఈ పని కూడా కష్టమవుతుంది. అందుకు నేనే వడ్డిస్తా అందరికి. కాదనకండి అత్తయ్య. సరేలేమ్మా, మీరు కూడా కూర్చోండి. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మా అమ్మ ఎన్ని వెరైటీలు చేసిందో. ఎంతైనా వంట చేయడంలో మా అమ్మ తర్వాతనే ఎవరైనా. పందిలాగా మెక్కడంలో నీ తర్వాతనే ఎవరైనా. అబ్బబ్బా, తినేటప్పుడైనా మనశ్శాంతిగా తిన్నీయరా? నన్ను తిట్టడానికి ఎప్పుడు సాకులు వెతుక్కుంటారు. సాకులు వెతుక్కోవడం కాదు, నువ్వు చేసే శాస్త్రాలన్నీ తిట్లు తినే శాస్త్రలే. ఇప్పుడు నేను తినాలా లేచిపోవాలనా? నేను పొమ్మంటే మాత్రం పోతావా? తిను, ఇంకేం చూస్తున్నావు? స్వప్న, తినేటప్పుడు కూడా గుసగుసలేంది? అల్లుడిని ప్రశాంతంగా తిన్ని. ఏందమ్మా నువ్వు? మీ అల్లుడు నన్ను తిన్నిస్తలేడు. అప్పటి నుంచి ఒకటే గురుగుతున్నాడు. ఆ మాట మీ అల్లుడు చెప్పు. నా అల్లుడు గురించి నాకు తెలుసులే. నోరు మూసుకొని తిను. నన్నెవ్వరు నమ్మరు. అదేం లేదులే స్వప్న, అత్తయ్య ఊకనే అంటుంది. చేసిన వంటలన్నీ చాలా బాగున్నాయి అత్తయ్య. అవునమ్మా, మంచిగున్నాయి. సంతోషం. అందరూ కడుపుండా తినండి. అల్లుడు, మీకు చేపలంటే ఇష్టము. ఈ పూటకి చికెన్ మటన్ తినండి. మధ్యాహ్నము చేపలు వండుతా. అదంతా ఏం వద్దత్తయ్యా, చికెన్ మటన్ ఉంది కదా, ఇదే చాలు. అన్నయ్య, మీకు చేపలంటే మస్తు ఇష్టం అంట కదా. పొద్దున్నే చేపలు తెప్పిద్దాం అనికేంది, కానీ మళ్ళీ లేట్ అవుతుందేమో అని చికెన్ మటన్ తెప్పించింది. నా కొడుకు నువ్వు ఇద్దరు పోయి చేపలు తీసుకొని రండి. ఊరు పక్కనే ఏరుంది, అక్కడ మస్తుంటాయి చేపలు. సరే అత్తయ్యా, ఇద్దరం పోయి తెస్తాంలే. ఇంకేంటి బావా విశేషాలు? ఏముంటాయి బావా, నువ్వే చెప్పాలి. నీకే కొత్తగా పెళ్ళయింది. మా చెల్లమ్మని మంచిగా చూసుకుంటున్నావా లేనా? నేను చూసుకోవడమేమో కానీ నన్నే మంచిగా చూసుకుంటున్నావని.
ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అన్నయ్య. మా చెల్లెలు అమాయకురాలు, మీ స్వప్నలక్క గయ్యాలది కాదు. ఏందండి మీరు అట్లా పోయి ఇట్లా పోయి నా దగ్గరికి వస్తారు? ప్రతిసారి నన్ను గెలుక్కోవడం అవసరమా మీకు? ఊకనే ఉండరు. నీతో తిట్లు తినిపించుకోక వారం అవుతుంది. నువ్వు తిట్టకుంటే నా పానం హాయమనదు. అందుకు ఊక గెలుక్కుంటున్నా నిన్ని. చాలా బాగా కామెడీ చేస్తున్నలే స్వప్న, నువ్వేం పట్టించుకోవద్దు. ఇంట్లో కుక్కిన పెయిన్ లాగుంటాడు. ఈడ కాబట్టి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఈడైతే మా అమ్మ మా అన్నయ్య ఉంటారు సపోర్ట్ చేయని, కానీ ఓవర్ మాట్లాడుతున్నాడు. మాట్లాడు మన ఇంటికి పోయిన తర్వాత నీ సంగతి చెప్తా. అన్నీ గుర్తుపెట్టుకుంటా. నాకు తెలుసా నీ మనసులో ఏమనుకుంటున్నావో. అన్నీ గుర్తుపెట్టుకొని ఇంటికి పోయిన తర్వాత నాతో ఆడుకుంటావని నాకు తెలుసు. నేను నీ జోలికి వచ్చినా నాతో ఆడుకుంటావు, రాకపోయినా ఆడుకుంటావు. అలాంటప్పుడు దొరికిందే ఛాన్సు. తనివి తీరే రివెంజ్ తీర్చుకుంటా. ఏంటన్నయ్యా నువ్వు స్వప్న కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు? వారం రోజుల గ్యాప్ వచ్చిందనే? అవునమ్మా, మా ఇద్దరికి ఇట్లా కళ్ళతో మాట్లాడుకోవడం అలవాటే. అవును, మీరు ఇప్పుడు పోతారా ఏర్కి? ఇప్పుడే కదమ్మా తిన్నాము, కొంచెం ఉండిపోతాంలే. కానీ మీరు పోయొచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. మళ్ళీ దాన్ని వండాలి కదా. మీరిప్పుడు తొందర పోతేనే మేలు. అమ్మా నేను కూడా పోతమ్మా ఏర్కి. మధ్యలో నువ్వెందుకే? నీకు తెలుసు కదమ్మా నాకు నీళ్ళంటే ఇష్టమని. అందులో ఏరు పెద్దగుంటుంది, మంచిగా టైంపాస్ చేయొచ్చు కొద్దిసేపు. అవునత్తయ్యా, స్వప్నను కూడా పంపియండి. ఈ స్వప్న పెట్టే టార్చర్కి నీళ్ళలో తోసొస్తాం ఇద్దరం, పీడ పోతుంది. ఏంది ఏమన్నారు? ఈరోజు అల్లుడు మస్తు కామెడీ చేస్తున్నాడు. స్వప్న చెప్పింది బానే ఉంది. అవని స్వప్న వస్తుంది కదా, నువ్వు కూడా ఎంబడి అందరం సరదాగా కొద్దిసేపు గడిపి రావచ్చు. ఈ ప్లాన్ ఏదో బాగున్నట్టుందే. పోయిరాండి అందరూ, కొద్దిసేపు సరదాగా గడిపినట్టుంటది. నువ్వేమంటావు చెల్లమ్మ? సరే అన్నయ్య, నేను కూడా వస్తలే. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ సారీ ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియో లేట్గా అప్లోడ్ చేసినాను. నాకు తెలుసు చాలా మంది వీడియో కోసం ఎదురు చూస్తున్నారని. మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అందరికీ. వీడియోస్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.